అవర్ ఛానల్. కాదబ్బా, ఇప్పుడు తనుజ నేను ఆడియన్స్‌తో వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఇమ్యూనిటీ వద్దు, నాకు ఫైనలిస్ట్ వద్దు అనుకున్నప్పుడు, మరి ఎందుకు నువ్వు ఇవన్నీ గేమ్స్ ఆడావు? ఎందుకు నేనే ఉంటాను లొల్లి చేసి మరి ఉన్నవు? భరణి గారు పాయింట్స్ ఇచ్చేలా చేసుకున్నావు, ధీమాని ఇచ్చేలా చేసుకున్నావు, కళ్యాణ్‌తో అడిపించినావు భరణి గారిని. ప్రతీది చేస్తా పోతా ఉన్నావు. నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు. నీకు 3,00,000 పోతాయని భయము ప్రైజ్ మనీలకెళ్ళి. మళ్ళీ ప్రైజ్ మనీ నాట్ ఏ మ్యాటర్ అంటావు. ఇవన్నీ ఎందుకు? ఎవరికి ఇవన్నీ? ఎవరికి చూపిస్తున్నావు ఇవన్నీ గేమ్స్? ఇవన్నీ ఎందుకోసము? ఇక్కడ చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళా? చూసేటోళ్ళంతా వెర్రి జనాలా? నాకు అర్థమైతే లేదు. మరి ఆ సంజనాకో, భరణి గారికో, సుమన్ అన్నకో ఎవరికో ఒకరికి అవకాశం వచ్చేది కదా. వాళ్ళ 3,00,000 వాళ్ళకి మ్యాటర్ కాదు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, టాప్ 5లో ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు టాప్ 5లో ఉంటావని తెలుసు, నువ్వు ఫస్ట్ అని తెలుసు, నువ్వే విన్నర్ అవుతావని తెలుసు. సో నీకు ఆ ప్రైజ్ మనీ లెక్క 3,00,000 తగ్గుతాయని భయం వేసింది. ఆయనతో నువ్వు ఇట్లా చేసినావు, అంతే కదా. ఇప్పుడు నీకు నాటే మ్యాటర్ అన్నావు, నువ్వు ఆ మాట అనుకుంటూ ఉండాల్సింది. లేదంటే సార్ ప్రైజ్ మనీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుంటే బాగుండేది. ప్రైజ్ మనీ వేరే వాళ్ళకు అంటే ఎవరు విన్నర్ అయినా వాళ్ళలో 3,00,000 నేను యూజ్ చేసుకొని చేయడం నాకు నచ్చట్లేదు బిగ్ బాస్ అన్న. నువ్వు ఆడియన్స్లో గొప్ప స్థానాన్ని ఆక్రమించుకునేదానివి. ప్రైజ్ మనీ నాట్ ఏ మ్యాటర్ అని అన్నావు. అని నీకు వస్తుందనా వేరే వాళ్ళకి వస్తుందా అన్నది పక్కన పెట్టు. నువ్వు అక్కడ కొన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుంటే బాగుండేది కదా. ఆ విషయం నువ్వు అసలు అక్కడ మాట్లాడలేదు. నేను ఆడియన్స్తో వెళ్ళాలనుకున్నావు. మరి ఎందుకు ఇంత పిచ్చోళ్ళని చేసినావు? ఎందుకు వాళ్ళని హౌస్లో ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళని చేసినావు? అందుకే కళ్యాణ్కి కోపం వచ్చి ఉంటుంది, కళ్యాణ్ తిట్టుంటాడు. మరి వేరే వాళ్ళకన్నా అవకాశం ఇద్దాం కదా. కళ్యాణ్ని సంజన అడిగింది, భరణి అడిగిండు, ఎప్పుడైనా మాకు సపోర్ట్ చేయంటే ఈ రోజు అడిగినవాడు కళ్యాణ్ ఊహు అంటాడు, నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటాడు. ఇమాన్యుయల్ అంటే ఖచ్చితంగా 3,00,000 పోతే పోనని ఒప్పుకునేటోడు. సంజన ఆయన ఒప్పుకునేది, ఎందుకంటే టాప్ 5 ఇంపార్టెంట్. 3,00,000 నాటే మ్యాటర్ వాళ్ళకి. అట్లా వాళ్ళకన్నా అవకాశం ఇచ్చిందాను 5 కదా. నీకు తెలుసు నువ్వు టాప్లో ఉన్నావని తెలుసు, నీకు చాలా హింట్స్ వచ్చాయని తెలుసు. ఆ కళ్యాణ్కి ఆయనకు అర్థమైందో అర్థం కాదు, వానికి అర్థం కాలేదు. అలా వాడు వీళ్ళని విన్నర్ చేయాలి, ఇమ్ము అన్నం చేయాలి, తనుజన్ చేయాలని పాకలాడుతున్నాడు. ఇది ఇక వీళ్ళ గేమ్. ఏం చెప్తాం చెప్పు? ఏంది ఇక? అయినా కూడా తనుజ గేమర్, తనుజ తురుము, తనుజ తోపు, తనుజ 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 భజన కొట్టు, భజన రివ్యూస్ భజన కొడుతురు ఆల్రెడీ. అందరు భజన కొడుతురు. తనుజ గేమర్, తనుజ మాస్టర్ మైండ్, తనుజ తోపు కాను. ఇక ఆమె చేస్తే స్ట్రాటజీస్ మాస్టర్ మైండ్, వేరే వాళ్ళు చేస్తే గ్రూప్ గేమ్. ఇట్లా మాట్లాడతారు. కళ్యాణ్ గురించి కానీ ఇమ్ము అన్న గురించి కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, వీళ్ళు చేస్తే గ్రూప్ గేమ్, వీళ్ళు చేస్తే వరస్ట్ స్ట్రాటజీస్, ఆమె చేస్తే గేమర్ క్వాలిటీస్ ఉన్నాయి తనుజకి. గేమర్ అంటే గేమర్. అబ్బా అబ్బా భజన కొట్టురు. ఇక గెలుస్తుంది అనుకో, మేము చెప్పినాం కదా తనుజ విన్నర్ అవుతుంది. ఆల్రెడీ అందరు స్టార్ట్ చేసారు కళ్యాణ్ ఓడిపోతాడని. మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి అబ్బా. ఇక ఆల్రెడీ ఆమెకు ఫుల్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అక్కడ కర్ణాటకలో. ఎట్లానో ఏమో. ఇంకా ఫస్ట్ సంజన ఇమ్ముని సిచ్చు పెట్టి విడగొట్టిందే తనుజ. వాళ్ళు మాట్లాడుకుంటలేరు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సంజన ఏడుస్తే మన ఇమ్ము అన్నకు మంచిది కాలేదు. చూడండి లాస్ట్ మూమెంట్లో కాలు ఇదైంది, ఇంకో గేమ్లో వాయే. మంచిదా? అంత తనుజ వల్లనే కదా. సంజన బాధపడితే, ఇప్పుడు ఇన్ని రోజులు మమ్మ అన్నాడు సంజన గారు అంటే ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది. ఫస్ట్ అదే బాధపడుతుంది. సంజన గారు మమ్మ అనేటోడు నేను ఎంత బాధపడిచ్చినా సంజన గారు అంటున్నాడు అని పాపం కళ్ళకి నీళ్ళు వేసుకుంది తనుజ. ఇక మన మాస్టర్ మైండ్ మన కళ్యాణ్, నువ్వు భరణి సార్ని అడుగు పాయింట్లు నీకు ఇస్తాడు అన్నట్టుగా ఈయన. తనుజ నాకు అడగాలని లేదు. సో నేను ఇమ్ము కూడా నాతోనే ఆ మాటలు మానేశాడు, నామినేషన్లో మాట్లాడినందుకు ఈరోజు మాట్లాడుతున్నాడు అని ఆ టాపిక్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇమ్ము గురించి కొంచెం బ్యాడ్ రిమార్క్ వచ్చింది కదా ఆడియన్స్లో, నువ్వు ఫ్రెండ్ అనుకోవట్లేదు అది. ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ ఇమ్ముతోని మాటలు మానేశాడు నాతోని. అందుకని నామినేషన్లో మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా తన తప్పును కవర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక్క నిమిషం. ఇక ఇక్కడ వీళ్ళు స్ట్రాటజీస్. సంజనానేమో ఇమ్ముని అడుక్కుంటుంది, నన్ను తీయద్దు, ఆల్రెడీ నన్ను 2 times తీసావు అని. ఇక్కడ ఇమ్ము ఏమో నేను ఆల్రెడీ తనుజ నాకు ఈ వీక్ హెల్ప్ చేసింది, సో ఆమె నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆమెను తీయను అన్నాను. అంటే నీకు ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయు, నన్ను తీయకు అని చెప్తుంది. ఇంకా భరణికి కూడా కొంచెం థాట్ ఉంది, ఎందుకంటే నేను కూడా టాప్ 5లో ఉండాలి కాబట్టి నేను
ఇప్పుడు సంజనాన్ని పంపించింది అనుకో, సంజన టాప్ ఫైవ్లో కూర్చుంటే మాకు అవకాశం ఉండదని భరణి భరణి సుమన్ అని కూడా చెప్తారు, మనం సంజనాకి హెల్ప్ చేద్దామంటే లేదన్న, మనకే మనం ఆడాలి, మనం ఆల్రెడీ హెల్ప్ చేసినాం, ఓటింగ్ వరకు వెళ్ళేసి వచ్చింది కదా అది చాలు, మరి లిస్ట్లో ఉన్నామని మనం ఎంతో కొంత హెల్ప్ చేసినాము, మనం మరీ ఇట్లా కన్నింగ్ కూడా ఆడట్లేదు, మనకి మనం ఆడుకోవాలి కదా అంటే మంచిగా ఆలోచించాడు, ఉన్నతంగా ఆలోచించాడు భరణి, సూపర్ అనిపించింది. ముగ్గురులో తనుజకి ఇస్తాను, ఇంకా భరణి ఇక్కడ కళ్యాణ్ వచ్చి మాట్లాడతాడు మెల్లగా, ఎవరికి ఇస్తారు అంటే నేను తనుజకి ఇస్తాను, తనుజ నాకు నా 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 తరపున నిలబడకపోయినా నేను మాత్రం నిలబడతాను, సో ఇంకా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అంటాడు, ఎందుకంటే నేను కూడా టాప్ 5లో ఉండాలి కదా, సరే సరే మీకు అర్థమైంది కదా గేమ్ అని కళ్యాణ్ అంటాడు వచ్చి. లీడర్ బోర్డ్ నుంచి తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు భరణి అవుట్, 50,000 తనుజకి ఇస్తాడు, ఇక్కడ ఏడుస్తాడు, పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది, భలే ఏడుస్తాడు అబ్బా భరణి అన్న నిజంగా. కళ్యాణ్ నేను రిస్క్లోకి వెళ్ళాను, సో నేను తనుజాకి ఇచ్చేసిన అని ఇంకా వీళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట. సో తనుజ నేను చూసినంత ఎఫెక్షన్ తను చూపించదు, తన గేమ్ తను ఆడుకుంటుంది అట్లా అన్నట్టుగా తనుజ గురించి చెప్తాడు, తను నేను చూపించినంత ఎఫెక్షన్ నా పేరు చూపించదు, సో తండ్రులు ఇక పిల్లల మీద ఎఫెక్షన్ చూపిస్తున్న పిల్లలు చూపించాలని లేదు కదా అని అంటారు. ఇక గేమ్ ఆడతారబ్బా, ఇక గేమ్లో లొల్లి కొట్లాట, అక్కడ సంజన ఆల్మోస్ట్ పెడుతుంది, అక్కడ సంజనాకి కూడా కొంచెం అవకాశం ఉండింది, కాకపోతే కొంచెం ఇట్లుంటుంది, ఇక బజారు మోగేటప్పటికి కొంచెం ఫిక్స్ అయి ఉండదు, ఇక అక్కడ ఏంటంటే ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ అని కాదు ఒకరికే వస్తుంది అనమాట, అక్కడ తనుజ అన్ని తీసి పడేస్తారు, ఇక తనుజ బాధపడుతుంది, ఇప్పుడు ఇంతే నేను చివరి దాకా వచ్చిపోతాను, నేను చివరి దాకా వచ్చిపోతాను ఎడుతుంది. ఆ బెలూన్స్ గేమ్లో కూడా పాపం ఇమ్మోకి బాగుండదు, కాలంతా ఇదైపోతుంది, అయినా కూడా గెలుస్తాడు ఆ టాస్క్లో. ఇక్కడ ఒక సెటైరికల్ డైలాగ్ వేస్తుంది మన తనుజ మేడం, నాకు ఏదైనా అంతే అంటది, ఇక నాకు ఫస్ట్ నేను ఇన్ని చేసినా కూడా లాస్ట్లో ఓడిపోతాను అంటది, ఇక లాస్ట్కి ఆ గేమ్ బాగా ఆడింది అనుకోండి, లక్ కూడా కలిసి వచ్చింది, పాపం మన ఇమ్ము అన్న కొంచెం టెన్షన్ పడ్డట్టున్నాడు, లాస్ట్ మూమెంట్లో ఇంక ఇదన్నా గెలవాలని పోయింది, మస్తు ఏడ్చిండ్రు. లైవ్లో కూడా కళ్యాణ్ కూడా ఏడ్చిండు, కళ్యాణ్ ఇక తనుజమైనా ఎడతాడు, ఇమ్ము అన్నమైనా ఎడతాడు, మొత్తానికి ఎమోషనల్ కంటెంట్ అయితే ఇచ్చాడు అబ్బా చాలాసేపే, ఇక పక్కన వండుకున్నాడు, ఒకరి మీద ఒకరు ఇంత ఫ్రెండ్షిప్ ఎట్లొచ్చిందో నాకు గమ్మత్ అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఫస్ట్లో అయితే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ చాలా ఇది చేస్తాడు, శ్రీజ ఉన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు, ఇక తర్వాత 5 స్టార్స్ వచ్చాక ఒక బెడ్ మీద వండుకోవడం వల్ల ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది అంటున్నారు, కానీ ఏమో మనకు తెలియదు కదా అంత బాండింగ్ క్రియేట్ అయినట్టుగా, కానీ పోనీలే మంచిగా అనిపించింది, చూడటానికి అయితే ఏడుస్తున్నారు, చాలా బాగా అనిపించింది. సో ఇక మన తనుజ మేడం కన్ఫ్యూజన్ రూమ్కి రమ్మని మొత్తానికి అంత అల్లిన్ చేసేసి మొత్తానికి వాడుకోలేదు, వేరే వాళ్ళకి రానిలేదు, ఈమె వాడుకోలేదు, మొత్తానికి 3 లక్షలు లాస్ అయితే అని అబ్బా, ఇంతకు మించి ఏం లేదు, ఇదిదా మ్యాటర్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్స్ ఫ్రెండ్స్.